ఇస్రో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చంద్రయాన్-3లో కీలక ఘట్టం విజయవంతమైంది. ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడికి మరింత చేరువైంది. నేటి నుంచి ల్యాండర్ సొంతంగా చందమామను చుట్టేనున్న మాడ్యూల్ ప్రస్తుతం జాబిలికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉందని ప్రకటించింది ఇస్రో. రేపు చివరి కక్షను తగ్గించినప్పుడు చంద్రుడి ఉపరితలం చంద్రయాన్-3 మధ్య దూరం కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని తెలిపింది. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న చంద్రయాన్-3 చంద్రుడిపై కాలు మోపనున్నట్టు వివరించింది ఇస్రో. ఇస్రో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చంద్రయాన్-3లో కీలక ఘట్టం విజయవంతమైంది. ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడికి మరింత చేరువైంది. నేటి నుంచి ల్యాండర్ సొంతంగా చందమామను చుట్టేనున్న మాడ్యూల్ ప్రస్తుతం జాబిలికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉందని ప్రకటించింది ఇస్రో. రేపు చివరి కక్షను తగ్గించినప్పుడు చంద్రుడి ఉపరితలం చంద్రయాన్-3 మధ్య దూరం కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని తెలిపింది. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న చంద్రయాన్-3 చంద్రుడిపై కాలు మోపనున్నట్టు వివరించింది ఇస్రో. ఇస్రో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చంద్రయాన్-3లో కీలక ఘట్టం విజయవంతమైంది. ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడికి మరింత చేరువైంది. నేటి నుంచి ల్యాండర్ సొంతంగా చందమామను చుట్టేనున్న మాడ్యూల్ ప్రస్తుతం జాబిలికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉందని ప్రకటించింది ఇస్రో. రేపు చివరి కక్షను తగ్గించినప్పుడు చంద్రుడి ఉపరితలం చంద్రయాన్-3 మధ్య దూరం కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని తెలిపింది. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న చంద్రయాన్-3 చంద్రుడిపై కాలు మోపనున్నట్టు వివరించింది ఇస్రో. ఇస్రో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చంద్రయాన్-3లో కీలక ఘట్టం విజయవంతమైంది. ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడికి మరింత చేరువైంది. నేటి నుంచి ల్యాండర్ సొంతంగా చందమామను చుట్టేరున్న మాడ్యూల్
ప్రస్తుతం జాబిలికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉందని ప్రకటించింది ఇస్రో. రేపు చివరి కక్షను తగ్గించినప్పుడు చంద్రుడి ఉపరితలం చంద్రయాన్-3 మధ్య దూరం కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని తెలిపింది. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న చంద్రయాన్-3 చంద్రుడిపై కాలు మోపనున్నట్టు వివరించింది ఇస్రో. ఇస్రో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చంద్రయాన్-3లో కీలక ఘట్టం విజయవంతమైంది. ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడికి మరింత చేరువైంది. నేటి నుంచి ల్యాండర్ సొంతంగా చందమామను చుట్టేనున్న మాడ్యూల్ ప్రస్తుతం జాబిలికి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉందని ప్రకటించింది ఇస్రో. రేపు చివరి కక్షను తగ్గించినప్పుడు చంద్రుడి ఉపరితలం చంద్రయాన్-3 మధ్య దూరం కేవలం 30 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని తెలిపింది. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న చంద్రయాన్-3 చంద్రుడిపై కాలు మోపనున్నట్టు వివరించింది ఇస్రో. Vital element, because now you look at your Chandrayaan-3 mission basically consists of 3 plus 1 4 modules type of thing. First is LVM-3, which has taken the composite of Vikram lander, propulsion module and the Pragyan, the rover, to the 36,000 kilometer highly elliptical orbit. From there, using 5 earthbound maneuvers, propulsion module has taken the composite of Vikram lander and the Pragyan to the lunar orbit. Again, the lunar orbit also, from the elliptical orbit, it has now brought to the near circular, close to the moon, around 153 kilometer orbit. It has brought 153 by 163 kilometer. So now the important thing is, final thing is softly and securely landing on the moon. For that, lander has to separate from the propulsion module. So as of now, all the modules of propulsion system has made its functionalities, and it has done its job. Now Vikram has to take its own course of action. Further, it has to separate. So even after separating, then the major event comes. The major event is 4 800 Newton thrusters. They have to fire to take it to the lower orbit. That also will be done in 2 steps.
and ensuring that all the three systems are working properly. These 2 steps, it will go down, put 100-kilometer orbit, then from 100 go to the 30-kilometer orbit. 100 by 30 kilometer orbit. That's a very, very vital. But when it's going very closer to the Earth, so the position of the module has to be ascertained properly. So then from the 30 kilometer onwards, how to move, how to thruster to fire, what orientation to fire, whether oblong it will reduce the velocity in the horizontal, then it has to composite vertical also, it has to vertical fall also it has to reduce. So that way a lot of maneuvers have to be done, and while doing it, it has to make sure that it is going to the proper path. So already loaded pictures of the lunar terrain will be there. You'll check against that and try to identify the place where it's supposed to land. It's also supposed to have been already loaded in the system. So all these activities will be done by the lander. So the lander will start its real action only from today afternoon onwards. So that way it's a very, very vital. You look at here, the Chandrayaan-2 also, up to here everything went okay, even after separation going also. So but now this particular lander has underwent a lot of changes, overall configuration change, and the methodology in which it will look for the non-nominal situation, correct it, redundancy in sensor system, and enhancement of the wider area of the safe area to land. So like that, many legs have been strengthened there, fuel has been increased, even the power module has been strengthened, and it has, I think, lot more thing, and the priority is given soft landing, okay, and rather than the particular place, that place has been widened there, so that landing. So that way, I think all set, all put it in a proper place. Now it is, it's now landers time starts now. I think that is the way we can take it. So that way, I think a lot of activities have gone through, the concentrating on the lander to configure and to do that. I think probably we'll have everything done so that like anyone, I'm also watching for August 23rd. That was softly landing on the and expecting Pragyan to come out smoothly, and taking Vikram's picture, and Vikram taking Pragyan's picture. While doing it, it will show the 6-wheel rover will keep moving. It will make its own impression on the moon. So Indian national emblem as well as ISRO's national emblem, when it gets embedded, impressed on that, I think the whole of India will rejoice with the feeling, yes, Indian-made system is moving around in the lunar orbit. So we're looking for that. For that, I think this is a real milestone today. Now the aircraft, the spacecraft will complete its job today. Do you think it's a kind of a one more step ahead towards the successor? Yeah, it is a very closer step, like that we can tell that way, because now we have traveled all the way to more than 384,000 kilometers, and going closer and closer to the moon. Now we are around 53 kilometers near the moon. We'll go closer also to make it softly landing. So that way, more you're going closer, I think the importance comes in more and more energizing, so that you are the final target you are reaching. So that way, it's really an interesting. Landing will be a biggest task again. Yeah. To the Chandrayaan-2, which was a biggest expectation which was gone wrong. Yeah. Do you think that will this time will? No, this time I think hopefully we have done the corrections have been done there, and a lot of rehearsals have gone, lot of tests have been done. So with that, I think the system have been strengthened. With that, I think we have fairly good confidence. తిరుమలలో మరో చిరుత చిక్కింది. 3 రోజుల క్రితం బోనులో చిక్కిన ప్రాంతానికి సమీపంలోనే మరో చిరుత కూడా చిక్కింది. శ్రీ నరసింహస్వామి ఆలయం సమీప ప్రాంతంలోని 500 మీటర్ల పరిధిలో 2 చిరుతలు ఉన్నట్టు గుర్తించామని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 3 చిరుతలను బంధించి ఎస్పీ జూ పార్కుకు తరలించామన్నారు. ఇప్పటికే అటవీశాఖ ఆధ్వర్యంలో 3 ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశామన్నారు. చిరుత కడుపులో మాంసపు ఆనవాళ్లు ఉన్నాయా లేదా పరీక్షిస్తామని, అనంతరం జూ పార్కులో ఉంచాలా, ఫారెస్ట్లో ఉంచాలా అనేది నిర్ణయిస్తామని అధికారులు తెలిపారు. చిరుతల జాడ కోసం దాదాపు 320 కెమెరాలు అమర్చామని, శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఇదే ప్రాంతంలో జూన్ 24న మొదటి చిరుతను బంధించగా ఈ నెల 14న మరో చిరుతను అధికారులు బోనులో బంధించారు. తిరుమలలో తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో చిరుత బోనులో చిక్కిందని చెప్పారు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. బోనులో చిక్కింది మగ చిరుతగా అధికారులు నిర్ధారించారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా
చర్యలు తీసుకుంటున్నామని కరుణాకర్ రెడ్డి తెలిపారు. భక్తులకు కర్రలు ఇవ్వాలని అటవీశాఖ అధికారుల సూచన మేరకు అమలు చేస్తున్నామని వివరించారు. ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తామని వెల్లడించారు. ఉదయం 1:30 ప్రాంతంలో దాదాపు 5 సంవత్సరాలు ఉన్నటువంటి చిరుత బోనులో చిక్కింది. 3 రోజుల క్రితం ఒక చిరుత దొరకటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మగ చిరుత బోనులో పడింది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రయాణికులకు యాత్రికులకు ఏ చిన్న ఇబ్బంది రాకుండా ఉండటం కోసమని దారి పొడుగునా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా 3 రోజుల క్రితం ఉన్నతాధికారులతో చేసినటువంటి సమీక్షలో ఒకవైపున పులుల్ని నియంత్రించటానికి వాటిల్ని పట్టటానికి చర్యలు తీసుకుంటూ మిగతా వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు తీసుకుంటూ దారి పొడుగున వాళ్లకు రక్షణగా ఉండటం కోసమని అటవీ శాఖ అధికారులే ఇచ్చినటువంటి సూచన ప్రకారం వాళ్లకు కర్రను కూడా ఇవ్వాలని నిశ్చయించటం జరిగింది. దాని మీద ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో మా మీద చాలా దుర్భాషలాడుతూ పెడుతున్నారు. మేము కర్ర చేతికిచ్చి మా బాధ్యతల నుంచి దులుపుకోలా. మేము నిరంతరము కూడా పులుల్ని పట్టుకోవటానికి యాత్రికుల యొక్క క్షేమం తప్ప మరొక్క ఉద్దేశం మాకు లేనేలేదు. అటవీ శాఖ అధికారులు అత్యద్భుతంగా పనిచేస్తున్నారు. లేటెస్ట్ కేజెస్ కూడా తెప్పించటం జరిగింది. దాదాపు 300 కెమెరాలు అడవిలో పెట్టడం జరిగింది. వాటిల్లో ఐడెంటిఫై అయినటువంటి ఒకటి 13వ తారీఖున ఐడెంటిఫై కనపడ్డటువంటిది 15వ తారీఖున దొరకటం జరిగింది. 15వ తారీఖున కనపడ్డది ఈ రోజున పట్టుకోవటం జరిగింది. మిగతావి కూడా ఖచ్చితంగా మా అధికారులు పట్టుకోవటం జరుగుతుంది. ఎక్కడా భక్తుల పట్ల నిర్లక్ష్యం వహించే ప్రసక్తి లేదు. ఒక ప్రమాదానికి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం. అందులో ఒక భాగంగా మేము కర్ర అన్నది మాట్లాడి కర్రతో పాటు సెక్యూరిటీని వాళ్లకు తోడుగా ఇచ్చి పంపుతున్నాం. రోపు ఇవన్నీ కూడా కలిపి. కానీ కర్రను ఒకదాన్ని తీసుకొని మా మీదంతా కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అన్నది సరే వాళ్ళ అలా ట్రోల్ చేస్తున్నటువంటి వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. మేము భక్తుల శ్రేయస్సే మాకు ప్రథమం. అందుకే 5 days లోనే 2 పులుల్ని పట్టుకోవటం జరిగింది. దీన్ని బట్టే మేము ఎంతగా చక్కగా పనిచేస్తున్నాము. అధికారులు అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని ఎంత చక్కగా పనిచేస్తున్నారు అన్నదానికి దీనికి ఉదాహరణ. మిగతా 2 కూడా మిగతా 2, 3 ఎన్ని ఉన్నా కూడా వాటిని ఖచ్చితంగా పట్టుకోవటం జరుగుతుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఎట్టి పరిస్థితుల్లోనూ యాత్రికులకు ఇబ్బంది కలిగించేటువంటి పని చేసే ప్రసక్తే లేదు. హిమాచల్ ప్రదేశ్ను వరద కష్టాలు వెంటాడుతున్నాయి. వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 3 రోజుల్లో 71 మంది మృతి చెందారు. పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయక చర్యలను కొనసాగిస్తున్న రెస్క్యూ బృందాలు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటి వరకు 800 మందిని రక్షించామన్నారు. కుండపోత వర్షాల దృష్ట్యా పలు ప్రాంతాల్లో విద్యా సంస్థలు వరుసగా 4వ రోజు మూతపడ్డాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం సుఖ్వీందర్ సింగ్ పునరుద్ధరణ పనులు సవాలుగా మారాయని తెలిపారు. ఇదిలా ఉంటే మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరికలు హిమాచల్ ప్రదేశ్ వాసులను వణికిస్తున్నాయి. ఉత్తరాఖండ్లో వర్ష బీభత్సం కొనసాగుతుంది. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాలు, వరదలతో గంగా, మందాకిని, అలకనందతో పాటు పలు ఉగ్రరూపం దాల్చాయి. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడి పలువురు మృతి చెందగా అనేక చోట్ల జాతీయ రహదారులు బ్లాక్ అయ్యాయి. పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో డెహ్రాడూన్, పౌరి, టెహ్రీ, నైనితాల్, చంపావత్, ఉధంసింగ్ నగర్ జిల్లాలను అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని హెచ్చరించింది.
పంజాబ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో బియాస్, సట్లెజ్ నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీనికి తోడు ఎగువన ఉన్న డ్యాంల నుంచి వరద పోటెత్తడంతో పలు గ్రామాలు నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని జిల్లా యంత్రాంగాలు విజ్ఞప్తి చేశాయి. ముంపు ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయి. హోయియాష్పూర్ అలాగే గురుదాస్పూర్, రూప్నగర్ జిల్లాలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు బాధితులను సహాయక శిబిరాలకు తరలిస్తున్నాయి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.